నేను చేసిన అభివృద్ధి ఉంది గన్పూర్లో. ఏ గ్రామానికి వెళ్ళినా, మీరు ఏ గ్రామానికి వెళ్ళినా ఇప్పటికీ వెళ్ళండి, ఏ గ్రామానికి వెళ్ళినా కొద్దిసేపు రాజకీయాన్ని పక్కన పెట్టి ఈ గ్రామం ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అభివృద్ధి జరిగిందని అడగండి. ఈ స్కూల్ ఎవరు కట్టిల్లు, ఈ వాటర్ ట్యాంక్ ఎవరు కట్టిల్లు, ఈ సీసీ రోడ్లు ఎవరు కట్టిల్లు, ఈ వాటర్ స్కీమ్ ఎవరు తెచ్చిల్లని అడిగితే వాళ్ళే చెప్తారు. మీ ప్రశ్నకు అక్కడే క్షేత్రస్థాయిలో సమాధానం దొరుకుతుంది. సార్, అంటే మీరు ఇప్పుడు పెట్టినటువంటి ప్రెస్ మీట్ కావచ్చు, అందులో ఎత్తుకున్న అంశాలు చాలా ఇన్స్పైరింగ్గా ఉన్నాయి సార్. ఒక పార్టీకి ఒక విధానమే బాగుంటుందని చెప్పారు. అంటే ఇప్పుడు మీరు జర్నీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ ఏమో ఫిరాయింపుల మీద చాలా పోరాటం చేస్తాడు. కానీ అంటే మీరు కూడా సుదీర్ఘకాలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో మీరు అనుభవించిన పదవి లేదు. మీరు ప్రతిపక్షంలో ఉండే అధికారంలోకి వచ్చి అనేక పదవులు అనుభవించారు. అయితే మరి అభివృద్ధి చేయాలంటే పార్టీ అనే మారాలా? అంటే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా నవ సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలనేటువంటి మీ తాపత్రయానికి అనుగుణంగా అడుగుతున్నా సార్. పార్టీ మారి నేను పదవులు అనుభవించలేదు కేకే గారు. మీ ప్రశ్నలో కొంచెం, పార్టీ మారి నేను పదవులు అనుభవించలేదు. పార్టీ ద్వారానే నాకు పదవులు వచ్చినాయి. నేను అనుభవించలేదు. వచ్చిన ప్రతి అవకాశాన్ని, వచ్చిన ప్రతి పదవిని ఉమ్మడి జిల్లా అభివృద్ధికి, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ అభివృద్ధికి ఉపయోగించాను తప్ప నా స్వార్థం కొరకు భూ కబ్జాలకు పాల్పడలేదు, సెటిల్మెంట్లు చేయలేదు, లేకుంటే కాంట్రాక్టులు చేయలేదు, అవినీతికి పాల్పడలేదు. నా పరిధిలో నేను ఉన్నాను కాబట్టే ప్రజలు నన్ను ఆశీర్వదిస్తూ వచ్చారు. లేకుంటే నాకు ఈ స్థాయి వరకు వచ్చే అవకాశం కూడా లేదు. నా కుటుంబ నేపథ్యం, నా సామాజిక నేపథ్యం, నాకున్న ఆస్తులు కానీ ఇతరత్ర కానీ చూసుకుంటే ఈ స్థాయికి నేను వచ్చేవాడిని కాదు. థ్యాంక్స్ టు కాన్స్టిట్యూషన్, థ్యాంక్స్ టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆ రాజ్యాంగంలో కల్పించిన రిజర్వేషన్లు, ఆ అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్ల ద్వారా వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించున్నా కాబట్టే పిలిచి నన్ను డిప్యూటీ సీఎం చేశారు. నేను పోయి అడుక్కొని లాబింగ్ చేసుకుంటే డిప్యూటీ సీఎం ఇయ్యలే నాకు. నన్ను పిలిచి ఢిల్లీ నుంచి రమ్మని, నీ అనుభవం మాకు అవసరము, నీ తెలివితేటలు మాకు అవసరము, నువ్వు రా ఢిల్లీ నుంచి అని చెప్పి పిలిచి నన్ను డిప్యూటీ సీఎం చేశారే తప్ప నేను ఎవరి దగ్గరికి వెళ్ళి. మీకు ఇంకో విషయం కూడా చెప్తున్నా, చాలామంది నాయకులకు పాదాభివందనాలు చేస్తారు. చాలామంది నాయకులకు పాదాభివందనాలు చేస్తారు. మీరు ఏదైనా చూసారా నేను పాదాభివందనం చేయంగా? అంటే నేను ఎక్కడ అమ్ముడు పోలేదు, ఆత్మవిశ్వాసంతోనే బతికాను. నా నీతి, నా నిజాయితీ, నా కష్టమే నాకు పని ఉపయోగపడ్డది తప్ప మరొకటి కాదు. మీరు అన్నట్టుగా నేను ఇవన్నీ ఆలోచించినప్పుడు అల్టిమేట్గా నియోజకవర్గ ప్రజలకు ఏం సమాధానం చెప్పాలనే ఆలోచన నన్ను బాగా ప్రభావితం చేసింది. అందుకే నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేయవలసిన అవసరం వచ్చింది. ఇప్పుడు నీతి గురించి మాట్లాడాలి, తప్పకుండా నీతికి కట్టుబడి ఉండాలి. కానీ ఆ నీతికి కట్టుబడి ఉన్నప్పుడు, పని చేయలేనప్పుడు ప్రజల్లో పలుచనవుతాం, ప్రజలకు అన్యాయం జరుగుతుంది అనేది నా అభిప్రాయం. కాదు సార్, అంటే మీరు ఒక నిమిషం, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఏ పార్టీలో అధికారంలో ఉంటే నేను ఏ పార్టీలోకి మారాను? నేను టీఆర్ఎస్లోకి వచ్చినప్పుడు, వినండి ఒక మాట, నేను టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చినప్పుడు టీఆర్ఎస్ అధికారంలో ఉందా? తెలంగాణ వచ్చిందా? టీఆర్ఎస్ అధికారంలో ఉందా? తెలంగాణ వస్తుందనే నమ్మకం ఆ రోజు ఉండేనా? అసలు టీఆర్ఎస్ ఉంటుందనే నమ్మకం ఆ రోజు ఉండేనా? కాబట్టి అట్లా ప్రశ్న అంత తొందరగా అట్లా ఫ్రేమ్ చేసి అడగడం కరెక్ట్ కాదు. అరే ఉంటాయండి, 100 ఆరోపణలు ఉంటాయి. నువ్వు మేధావి కదా, నువ్వు విలేకరివి కదా, నీకు ఆలోచన చేసే శక్తి ఉండాలి కదా, నీకు అనలైజ్ చేసే శక్తి ఉండాలి, విశ్లేషణ చేసే శక్తి ఉండాలి కదా. మిగతా వాళ్ళ లెక్క నువ్వు కూడా మాట్లాడితే ఎట్లా? వాడు మాట్లాడతాడు, ఎందుకంటే ఆయన నాకు రాజకీయ ప్రత్యర్థి కాబట్టి 110 మాట్లాడతాడు. మీరు కాదు కదా నాకు రాజకీయ ప్రత్యర్థి. సార్, అంటే 36 మందిని బీఆర్ఎస్ వాళ్ళు తీసుకున్న దాని మీద మీరు పాయింట్అవుట్ చేశారు సార్. కానీ అంతకు ముందుకే రాజశేఖర రెడ్డి
ఉద్యమ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ నుంచి తీసుకున్నాడు. అదే పార్టీలో అంటే మీరు ఈ విషయాలు చెప్తున్నారు కాబట్టి అదే పార్టీలో మీరున్నారు. రాహుల్ గాంధీ ఇదే దాని మీద పోరాటం చేశాను. దాని మీద నాకు సరైన ఆన్సర్ రాలే. నేను ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పగలుగుతాను. కడియం శ్రీహరిగా వ్యక్తిగతంగా ఫిరాయింపులను నేను సమర్థించను. నెంబర్ 1. కడియం శ్రీహరిగా వ్యక్తిగతంగా ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉన్న వ్యక్తిగా, ఒక అంబేద్కరైట్గా ఫిరాయింపులను నేను సమర్థించను. కానీ మన వ్యక్తిగత ఇష్టాయిష్టాల కంటే, మన ప్రతిష్ట కంటే ఎక్కువ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమం ముఖ్యమని భావించినప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఆ కోవలోనే నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. నాకు ఈ మంత్ ఎండింగ్ వరకు టైం ఇచ్చారు సార్. అది స్పీకర్ ముందట ఉంది. స్పీకర్ ఈజ్ నథింగ్ బట్ ఏ ట్రిబ్యునల్. ట్రిబ్యునల్ ముందట ఇష్యూ ఉన్నప్పుడు నేను మాట్లాడడం బాగుండదు. ఏమంటారు? ఏ పార్టీలో? ఇప్పుడు దీంట్లో దాచుకునేది ఏమున్నదండి? మేము పార్టీ ఫిరాయించినామనే సుప్రీంకోర్టుకు వెళ్ళిరి. సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ప్రస్తుతం స్పీకర్ గారి జ్యూరిడిక్షన్లో ఉంది. వారు నిర్ణయం తీసుకోవాలి. వారు మాకు నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్కి నేను రిప్లై ఇస్తాను. రిప్లై ఇచ్చిన తర్వాత స్పీకర్ నిర్ణయం ఏది ఉంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాను. ఏది వేసుకున్నా స్పీకర్ గారి ముందు ఉంది కాబట్టి ఇంతకంటే ఎక్కువ నేను మాట్లాడడం ప్రస్తుతం బాగుండదు. పార్టీ అంశం కాదండి, ఫిరాయింపులేదు. నేను ఏ పార్టీలో ఉన్నదనేది ఇప్పుడు ఆ స్పీకర్ తేల్చాలి కదా. సార్, మీరు చాలా టెక్నికల్గా మాట్లాడిల్లు. నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా అన్నారు. ఇప్పుడు మేము డిసైడ్ చేసుకోలేకున్నాం, అందుకే ఇవన్నీ ప్రశ్నలు వస్తాయి. ఫస్ట్ పాయింట్, చాలా అంటే మీ రాజకీయ అనుభవాన్ని రంగరించి ఆ ముచ్చట చెప్పిండ్రు. ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా, ప్రతి ఎమ్మెల్యే కూడా ప్రభుత్వంలో ఉంటాడు, కలిసి పనిచేస్తాడు. ఓకే సరే, 8 మంది ఎమ్మెల్యేలు మేము బీఆర్ఎస్లోనే ఉన్నాము అనేది వాళ్ళు సమాధానం ఇచ్చిండ్రు. మీరు ఇంకా ఇవ్వలేదు. మీరును ఇంకా దానం నాగేంద్ర మేబీ ఇద్దరు ఇవ్వలేదు. మీ అనేది వాళ్ళ జీవితంలో లేదు, వాళ్ళ నిజ జీవితంలో లేదు కాబట్టి అందరూ అదే రకంగా ఉంటున్నారని అనుకొని సభ్యత సంస్కారం లేకుండా విమర్శలు చేస్తున్నారు. భాష ఎక్కడి కనుక పోయింది అంటే, ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన వ్యక్తి, ఒక మెడిసిన్ చేసిన వ్యక్తి, ఒక ఇంజనీరింగ్ చేసిన వ్యక్తి, ఒక అడ్వకేట్గా చదువుకున్న వ్యక్తి కూడా హోందాతనాన్ని కోల్పోయి, మానవత్వాన్ని కోల్పోయి, రాజకీయంగా మాట్లాడవలసిన విషయాలను వ్యక్తిగత దూషణలకు దిగజార్చే ప్రయత్నము, రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించే ప్రయత్నం జరుగుతున్నది. ఇది మా జిల్లాలో ఉన్న మా మీడియా మిత్రులందరూ కూడా గమనించాలని చెప్పి నేను కోరుతున్నాను. నాకు కూడా చాలా మాటలు వచ్చు, నాకు కూడా చాలా బూతులు వచ్చు. ఎందుకంటే నేను పుట్టి పెరిగింది అక్కనేనైతిని. నేను గదే పల్లెటూరులో పుడుతుని, గదే గుడిసెలలో పుడుతుని, గవే మాటలు ఇంటిని చిన్నప్పటి నుంచి. కాకపోతే తర్వాత కాలంలో ఇంత చదువుకొని కొంతమంది మీలాంటి మేధావులతోని కలిసి తిరిగి కాస్తో కూస్తో జ్ఞానాన్ని సంపాదించుకొని సభ్యతను నేర్చుకున్నా కాబట్టి కొన్ని మాట్లాడాలంటే ఇబ్బెట్టిగా అనిపిస్తుంది, సిగ్గు అనిపిస్తుంది నాకే. వాళ్ళు మాట్లాడిన మాటలు ఉచ్చరించడానికి కూడా నాకే సిగ్గు అనిపిస్తాను. అది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నా నేను. బాధ ఎక్కడైతుంది అంటే, 15 సంవత్సరాలు ప్రజలు అవకాశం ఇస్తే, ఎమ్మెల్యేగా గెలిపిస్తే, 15 సంవత్సరాలు నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా, అభివృద్ధి పైన ఒక ప్రణాళిక లేకుండా, సంక్షేమం గురించి ఆలోచన చేయకుండా, రాజకీయం అంటే అవినీతి అక్రమాలనే విధంగా నిర్వచనం చెప్పి, బీఫామ్లు అమ్ముకొని, దళిత బంధు అమ్ముకొని, తన చిల్లర చేతుల ద్వారా, చిలిపి చేతుల ద్వారా నియోజకవర్గానికి చెడ్డ పేరు తెచ్చిన వ్యక్తి